శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం నీ సహజ స్థితిలో నీ ఉండు అన్నటువంటి పుస్తకం శ్రీ రమణ మహర్షి బోధనలు చెప్పుకుంటున్నాము. ప్రాథమికమైన అనుభవము వెంటనే తాను దేహంతో మనసుతోటి చేరిపోతుంది కదమ్మా. అంతా తానే అయిన అనుభవము, ఈ ప్రాథమిక అనుభవం ఏమిటి అని గుర్తించి అది నేనని అంతా తానే అయి ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు. కానీ మరి వ్యవహారంలో ఎలాగిప్పుడు? వ్యవహారంలో తానెవరో తను తెలుసుకుని ఉంటే వ్యవహారం పట్ల ఏ ఆలోచన ఉండదు, ఏ భావన ఉండదు. జ్ఞానికి అనుభవ సిద్ధమైన శుద్ధ చైతన్యానికిను నేను అనేటువంటి ఇప్పటి ప్రాథమిక అనుభవానికి తేడా ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ స్వామి చెప్తున్నారు, శుద్ధ చైతన్యమే హృదయం అంటే. నిజానికి మరి అది నువ్వే కదా, అదే అయి ఉన్నావు కూడా. ఆ హృదయంలో నుంచే నేను అనే ఒక ప్రాథమిక అనుభవం ఉదయిస్తుంది, భావన. దాని స్వభావము, దాని స్వరూపము శుద్ధ సత్వం. ఆ ముందు లేవగానే శుద్ధ సత్వమై ఉంది. ఆ హృదయంలో నుంచే శుద్ధ చైతన్యమైనటువంటి జ్ఞానమే స్వరూపమైనటువంటి నువ్వే అది. దాని నీలో నుంచే నేను అనేటువంటి ఒక ప్రాథమిక అనుభవం ఉదయిస్తుంది. దాని స్వరూపము శుద్ధ సత్వం, లేచిన నేనది. అయితే రజస్సు తమస్సు అంటని ఆ శుద్ధ స్వరూపంలోనే ఉంటాడు జ్ఞాని. అతడికి నేను లేచినా తాను ఉత్త నేనుగా ఉంటాడు, తగిలింపులు లేకుండా ఉంటాడు జ్ఞాని. అదేండి, అది చంద్రమూర్తి గారు. అలా తెలుసుకోవాలి. అది అలా ఉంటే ఇలా ఉంటే అని కాదు. అంటే స్వామి, జ్ఞానిలో అహంకారం శుద్ధ రూపంలో ఉండడం వల్ల వాస్తవంగా తోస్తుంది, అంతేనా? జ్ఞానిలో అహంకారం, అతడి కూడా నేను అన్నటువంటి ప్రాథమిక అనుభవం లెగుస్తుంది. అది ఎక్కడి నుంచి? తన నిజస్వరూపమైన శుద్ధ చైతన్యంలో నుంచే. మనకు కూడా నేను అనేటువంటి ప్రాథమిక అనుభవం ఉదయించింది. అది శుద్ధంగా ఉంది. నేను ఇది అది అన్న వేరే వేరే భావాలు ఇంకా అంటుకోకుండా ఉంది. జ్ఞాని అలా ఏది అంటుకోకుండా అలా ఉంటాడు. అలా ఉంటుంది జ్ఞాని యొక్క నేను. అంటే జ్ఞానిలో అహంకారం శుద్ధ రూపంలో ఉండడం వల్ల వాస్తవంగా తోస్తుందన్నమాట అన్నాడు పృచ్ఛకుడు. అప్పుడు ఏ రూపంలో ఉన్నా, జ్ఞానిలో ఉన్నా అజ్ఞాని, ఇందాక ఇదే చెప్పాను కదా, మనలో ఉన్నా అదే. జ్ఞానిలో ఉన్న అజ్ఞానిలో ఉన్న అహంకారమే ఒక అనుభవం. నీలో నాలో జ్ఞానిలో కూడా అది అలా నేను అని అంకురిస్తుంది. అంతవరకు ఎవ్వరిలో ఉన్నా అది శుద్ధమే. ఆ అహంకారమే ఒక అనుభవం. జాగ్రత్త అవస్థ, ఈ ప్రపంచము వాస్తవమని అజ్ఞాని భ్రమపడుతున్నాడు. అందువల్ల అహంకారమే సత్యము అనిపిస్తుంది అతడికి. ఏంటి కదా చెప్పండి, ఏంటి మీకేం కావాలి? ఏం అర్థం? ఆఖరి మాటే అది సత్యం అనిపిస్తున్నారు కదా, అది ముందర మాట. ఆ నేను జ్ఞానిలోను అజ్ఞానిలోను ఇద్దరికి ఉంటుంది. ఆ నేను చైతన్యంలో నుంచే, అంటే నా నిజస్వరూపమైన ప్రకాశంలో నుంచే ఉదయిస్తుంది ఎవ్వరికైనా సరే.
ఉదయించేసరికి శుద్ధ చైతన్యమై ప్రకాశిస్తూ ఉంటుంది. శుద్ధ చైతన్యం రజస్సు తమస్సు అంటకుండా ఉంటుంది. అప్పుడు జ్ఞాని అదే నేనుగా ఉంటాడు. అంటే అయితే జ్ఞాని అహంకారం శుద్ధ రూపంలో దేన్ని అంటుకోకుండా వాస్తవంగా ఉంటుంది అంతేనా అన్నాడు. ఆ గురుగారు అన్నారు, ఏ రూపంలో ఉన్నా సరే, అజ్ఞాని రూపంలో ఉన్నా సరే, జ్ఞాని రూపాన్ని బట్టి కదా మనం ఇతడు జ్ఞాని అతడు అజ్ఞాని అంటున్నాం. మన శరీరాలు రూపం అంటే రూపంలో, నక్క రూపంలో, మనిషి రూపంలో, అన్నపూర్ణ గారి రూపంలో, చంద్రమతి గారి రూపంలో, వాణి గారి రూపంలో, గీత గారి ఎవ్వరి రూపంలో అయినా సరే, ఏ రూపంలో ఉన్నా, జ్ఞానిలో ఉన్నా అజ్ఞానిలో ఉన్నా సరే, నేను అన్నది ఒక అనుభవమే. అయితే జాగ్రత్త అవస్థ, ఈ ప్రపంచము వాస్తవమని, అదే సత్యం. ఆ ఉత్త నేను, ఆ ప్రకాశమే నేను అని జ్ఞాని ఎరిగి ఉంటాడు. అజ్ఞానేమో ఈ అవస్థను, ఈ ప్రపంచమును వాస్తవము అని భ్రమపడతాడు. వాడికి ఆ శుద్ధ చైతన్యము నుంచి ఉదయించిన చిన్న జ్ఞాన ప్రభను నేను అన్న సంగతి వాడికి తెలియదు. నేనంటే మేను అన్న అజ్ఞానంలో ఉన్నాడు వాడు. వాళ్ళలోనూ ఒకేలాగా మొలకెత్తుతుంది, వీళ్ళలోనూ ఒకేలాగా మొలకెత్తుతుంది. కానీ అతడు అది తానుని ఎరిగి ఉంటాడు జ్ఞాని. వాడు ఆ నేను నేనని భ్రమపడతాడు సామాన్యుడు, అజ్ఞాని. అందువల్ల అహంకారమే సత్యం అనిపించొచ్చింది వాడికి. జ్ఞాని మామూలు మనిషి వలె వ్యవహరించడం చూసి జ్ఞానికి కూడా తనలాగే వ్యక్తిత్వం ఉంది అని ఆపాదిస్తాడు. అతనికి వ్యక్తిత్వం లేదు, మరి తాను అట్లా తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. దేహంతో చేరిపోడు, నేను అనుకోడు గనుక వ్యక్తి భావన అతనికి ఉండదు. కానీ వ్యవహారం మాత్రం సాగుతూ ఉంటే తాను దేహంతో చేరిపోయి నేను ఒక వ్యక్తిని అనుకుంటూ జ్ఞానికి కూడా వ్యక్తి భావన ఉందని, వ్యవహారం చేస్తున్నాడని అనుకుంటాడు. అది అయితే జ్ఞానిలో అహంవృత్తి అంటే నేను అనే వ్యక్తి భావము ఎలా పనిచేస్తుందండి? ఆయనకి కూడా నేను లేచింది కదా, తనలో నుంచే లేచింది. ఆ లేచిన నేను మరి అది ఎలా పనిచేస్తుంది అని అడిగాడు. అది అతనిలో పనిచేయదు. జ్ఞాన నిజతత్వం హృదయమే. అతను రూపరహితమైన శుద్ధ చైతన్యం కదా, అతడు ఏ రూపంతో అది చేరలేదు కదా, అంచేత పనిచేయదు. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానము అంటున్నాయి. ప్రజ్ఞానం అంటే బ్రహ్మమే, కేవలం అదే. ప్రజ్ఞానం కాకుండా వేరే బ్రహ్మం అన్నది ఏదీ లేదు. తాను ఉత్త ప్రజ్ఞగా అంతే, ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉంటాడంతే. ఆ నేనన్నది లేచినా తను ప్రకాశమే. తన ప్రకాశ స్థితిని అతడు వదిలి తన చేత ప్రకాశింపబడే దానిలోనికి దిగజారాడు అతడు. అందుచేత అతడికి వ్యక్తి భావన ఉండదు. అర్థమైందా? అయితే మరి జ్ఞానికి సంకల్పాలు ఉంటాయా అండి అంటే జవాబు, సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు రజస్సును. అందువలనే అతనికి ఎన్నో అహంకారయుతమైన కోరికలు, బలహీనతలు ఉంటాయి. సామాన్యుడికి మనలాంటి వాళ్ళందరికీ ప్రధానంగా ఉండేవి ఏమిటంటే తమోగుణం, రజోగుణమును. అందువల్ల అతడికి ఎన్నో అహంకారయుతమైన కోరికలు, బలహీనతలు ఉంటాయి. కానీ జ్ఞాని మనస్సు శుద్ధ సత్వం కదా, అందుచేత శుద్ధ సత్వానికి రూపమే లేదు. అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తుంది. అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు, శుద్ధ జ్ఞానంతోటే. అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ఒకవేళ ఏ దేహ అవసరానికో కోరికలుంటే పరిశుద్ధమైన కోరికలు మాత్రమే ఉంటాయి తప్ప
ప్రలోభ పెట్టే అహంకార మమకారాలతో కూడిన కోరికలు బలహీనతలు ఉండవైనవి. శుద్ధసత్వంతో ఉంటాడు గనక. సామాన్యుడేమో రజోతమో గుణాలతో ఉంటాడు. అయితే జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను అంటున్నాడు ఆ ప్రశ్నించి ఆయన. నేను ప్రపంచాన్ని చూసే విధానం అందరూ చూసే విధానం ఒక రకంగా ఉంది, కానీ జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను. స్వామి ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఆయనకి ప్రపంచం గోచరిస్తుందా? అప్పుడు జవాబు, ప్రపంచం గురించి ఆత్మ సాక్షాత్కారం అయిన తరువాత ఏం జరుగుతుందో ఇవన్నీ నీకెందుకు? మొదట నువ్వు నీ ఆత్మని గ్రహించు. అప్పుడు ప్రపంచం కనపడితే ఏమిటి, కనపడకపోతే ఏమిటి? గాఢ నిద్రలో నీకు ప్రపంచం ధ్యాసే లేదు కదా, మరి అది నీకు సాధనకి ఏమన్నా ఉపయోగపడుతుందా? కనపడటం లేదు కాబట్టి నువ్వేమైనా గొప్ప జ్ఞాని అయిపోతున్నావా? కనపడుతోంది కాబట్టి అజ్ఞానిగా ఉన్నాను అన్నట్టు మాట్లాడుతున్నావు. మొదట నువ్వెవరో గ్రహించు. ఇప్పుడు ప్రపంచం కనపడడం వల్ల నీకు పోయిందేముంది? ఏం పోయింది నీకు? ప్రపంచం కనపడడం వల్ల ఏం పోయిందంటే అహంకారం బలిసి దేహం ఇంకా సత్యమని పట్టుకుని పెంటల్లో తిరుగుతున్నావు. అయితే ప్రపంచాన్ని చూసినా చూడకపోయినా జ్ఞానికి గాని అజ్ఞానికి కానీ ఏమీ పోదు, ఏమీ రాదు. తెలియక కనపడింది చూసే నువ్వు దాన్ని చూస్తున్నావంతే. దానివల్ల నీకు వచ్చిందేమిటి, పోయిందేమిటి చెప్పు? అజ్ఞానినే నాకు ప్రపంచం కనపడింది, అయితే నాకు ఒరిగింది ఏమిటి? అది ఇది అప్పుడు ఇప్పుడు అన్నీ తెలియబడుతున్నాయి. అయితే నాకేమిటి వచ్చింది? ఏమీ లేకపోవడం అంటే మాకు కనపడేసరికి అన్ని వచ్చేస్తున్నాయి. అది గ్రహించాలి మనం. ఇది అది అలాగా ఇలాగా అప్పుడు ఇప్పుడు ఇలా చేయకపోతే ఎలాగా, అలా చేయకపోతే ఎలాగ, ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి. కానీ నిజం తెలిస్తే సరే ఇప్పుడు కనపడింది, ఎలాగో ఉంది, దీని వల్ల నాకేం ఒరిగింది? భావాలు అడ్డుగా ఉన్నాయి కానీ ప్రపంచం నాకేం కాదు, ఇబ్బంది కాదు. భావాలు కూడా అడ్డెందుకుంటాయమ్మా? ఇక్కడ ఏమిటి అంటే దేహ పరిమితుడివై ఉన్నావు గనక దేహ సంబంధమైన వాటితోటే జగత్తుతో సంబంధం పెట్టుకుంటావు గనక నీకు అన్ని తెలియబడినప్పుడు తెలియబడే వాటి మీద భ్రమ పోలేదు. నువ్వు ఎప్పుడైతే ఈ శరీరం నేనున్న భ్రమ నీకు పోయిందో కనపడుతున్నా ఒకటే. పోనీ కనపడినవి ఏమన్నా ఉంటున్నాయా? ఆ ఒక్క ముక్క జ్ఞాపకం ఉంటే చాలు. ప్రపంచం గురించి ఆత్మసాక్షాత్కారమైన తర్వాత ఏం జరుగుతుందో అని నీకెందుకు చింత? మొదట నువ్వెవరో గ్రహించు. ప్రపంచం కనపడితే ఏమిటి, కనపడకపోతే ఏమిటి? గాఢ నిద్రలో నీకు ప్రపంచ ధ్యాసే లేదు కదా. అప్పుడు నీకు అది నీకు సాధనకి ఏమన్నా ఉపయోగపడుతుందా? అలాగే ఇప్పుడు ప్రపంచం అంతా కనపడడం వల్ల నీకు పోయిందేముంది? ప్రపంచాన్ని చూసినా చూడకపోయినా జ్ఞానికి గాని అజ్ఞానికి గాని అస్సలు ఏమీ రాదు పోదు. ఇద్దరు ప్రపంచాన్ని చూస్తారు, కానీ వారి వారి చూసే విధానమే వేరు. అదే చెప్పాను కదా, నేను దేహాన్ని అని చూసేసరికి వాడికి లోకం కనిపించి మోహం కలుగుతుంది.
నేను కేవలము జ్ఞాన స్వరూపాన్ని అని చూస్తాడు కాబట్టి లోకం కనిపించినా కనిపించకపోయినా ఏ మోహము ఉండదు జ్ఞానికి. ఇప్పుడు అర్థమైందండి. జ్ఞాని అజ్ఞాని కూడా ప్రపంచాన్ని ఒకే విధంగా చూస్తే వారిద్దరిలో వ్యత్యాసం ఏమిటి? ఇద్దరూ చూస్తారు ప్రపంచాన్ని, వారి దృక్పథాలే వేరు, చూసే విధానమే వేరు, చూడడమైతే చూస్తారు. ఇద్దరూ కూడా ప్రపంచాన్ని చూస్తే వారిద్దరిలో వ్యత్యాసం ఏముంది మరి అంటే, ప్రపంచాన్ని చూస్తున్నా అన్నిటికీ ఆధారమైన ఆత్మనే గ్రహిస్తూ ఉంటాడు జ్ఞాని. అజ్ఞాని ఏమో ప్రపంచాన్ని చూస్తున్నా చూడకపోయినా తన నిజస్వరూపం గురించి అంటే ఆత్మను గురించి ఏమీ ఎరగడు. ప్రపంచం కనిపిస్తున్నా తన స్వరూపాన్ని తప్ప అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటాడు. తన స్వరూపం గురించి ఏమాత్రం తెలియదు వాడికి. అదే అజ్ఞానికి జ్ఞానికి భేదం. జ్ఞానికేమో అన్నిటినీ చూస్తున్నా సరే తన స్వరూపము ఆత్మస్వరూపమే తన యందే ఇది అంతా అని చూస్తాడు. కానీ అజ్ఞాని మాత్రం ప్రపంచాన్ని చూస్తున్నా చూడకపోయినా కూడా తన నిజస్వరూపము కేవలము ప్రకాశమేనని జ్ఞానమేనని ఎరుగడు గనక అతడికి దాని గురించి ఏమీ తెలియదు, ప్రపంచం గురించి తప్ప. అది జ్ఞానికి అజ్ఞానికి ఉన్న దృక్పథంలో ఉన్నటువంటి తేడా. సినిమాలో కదిలే బొమ్మల సంగతి చూడు. సినిమా ప్రారంభించే ముందు నీ కళ్ళ ఎదుటి ఏముంది? ఉత్త తెరే కదా. ఆ తెర మీదే ఈ సినిమా అంతా చూస్తావు. రకరకాల చెప్పడానికి వీలు లేనంత అద్భుతమైనటువంటి ఆ బొమ్మలతో కూడిన సినిమానంతా ఆ తెర మీదే చూస్తావు. ఆ బొమ్మలు నిజమే అనిపిస్తాయి. అనిపించడం ఏమిటి? నిజమే అన్ని విధాల. దాన్ని అబద్ధం అనడానికి వీలు లేనంత అంతగా అవి అంత సత్యంగా కనిపిస్తాయి. కానీ వెళ్ళి వాటిని పట్టుకోవాలని చూస్తే నీ చేతికి ఏం దొరుకుతుంది? తెర. ఆ బొమ్మలు ఆడే తెర మాత్రమే కదా నీ చేతికి దొరికేది. సినిమా అయిపోయిన తర్వాత బొమ్మలు పోయిన తర్వాత కూడా మిగిలేదేమిటి? తెరే. మళ్ళీ తెరే. మళ్ళీను ఆ తెర ఎంత బాగా తెలిసిపోతుందో దానివల్ల నీకేమీ లాభం లేదు. తెర అంత బాగా టక్కని తెలిసిపోయినప్పుడు మరి దీన్ని నాకు ఏమి తెలియడం కోసం ఈ ఉపమానం చెప్తున్నారు అని వెంటనే అంతర్ముఖం అవ్వాలి మన బుద్ధి. ఏమోనమ్మా. ఆత్మ విషయంలో కూడా అంతే. ఉండేది ఒకే ఒక్కటి. ఆ ఒక్కటైన దాని మీదనే ఈ బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వెలుగు వస్తే బొమ్మలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిద్ర వస్తే ఏ లైటు లేకుండా చీకటిగా ఉంటుంది. మెలుగు వస్తే నీ తెలివన్న లైటే ఈ జగత్తు రూపంలో అనేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ లైట్ లో ఏమన్నా వచ్చినా ఏమన్నా పోయినా లైట్కి ఏమిటి నష్టం? బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఆత్మనే అంటే నీ స్వరూపాన్నే ఆశ్రయిస్తే ఆ బొమ్మలు రాక వల్ల మోసపోవు. బొమ్మలు వచ్చిన నీకే ఏం పర్వాలేదు. వచ్చినంత మాత్రాన ఆహా ఓహో అని మెరిసిపోవు. రాకపోతే అయ్యో అని ఆడవు. ఆత్మని మరిచి అజ్ఞాని ప్రపంచమంతా అంటే సినిమా తెర మీద ఉన్న బొమ్మ వంటి ప్రపంచమంతా నిజం అనుకుంటాడు. ఈ ప్రపంచం ఏ జ్ఞాన ప్రకాశం అనే తెర మీద తెలియబడుతోందో ఆ జ్ఞాన ప్రకాశాన్ని గురించి ఏమాత్రమూ తెలియదు అజ్ఞానికి. మనకు కూడా నిజంగా చెప్పాలంటే ఆ జ్ఞాన ప్రకాశం అనేటువంటి ఆ తెర మీద ఈ జగత్ అనే బొమ్మలు రకరకాలుగా కదులుతూ ఉంటే బొమ్మలే సత్యమని భ్రమలో ఉన్నాం మనం.
కాబట్టి నువ్వు నీ స్వరూపమైన ప్రకాశమానమైన నీ నీ స్వరూపాన్ని నువ్వు ఆశ్రయిస్తే ఆ బొమ్మలు రావడం వల్ల మోసపోవు, పోవడం వల్ల దుఃఖపడవు. ఆత్మను మరచి అంటే నిన్ను మరచి తన్ను మరచి అజ్ఞాని ఈ ప్రపంచమంతా వాస్తవం అనుకుంటాడు. నేనుంటే ఈ ప్రపంచం ఉందా? ప్రపంచం ఉంటే నేనున్నానా? ఈ ప్రపంచానికి ప్రకాశం నేనే కదా, అంటే నేను తెలుసుకుంటేనే కదా తెలియబడుతోంది. జ్ఞానం వాడికి ఉండదు. నేను లేకపోతే ప్రపంచం లేదు కదా. నేను మర్చిపోతాడు, ప్రపంచంలో వస్తాడు. ఆ ప్రపంచంలో కూడా ఎలా చేస్తాడు? తాను ఒక మేననుకొని దానిని నేనని వ్యవహారం చేస్తాడు. అనుకుని దీన్ని నేను అనుకుని, కానీ ఇది నేను ఎప్పుడూ కాదు. ప్రపంచంలో పడి సస్తాలని చెప్పేస్తున్నారు టక్కున. ఎలా చేయడానికి అవకాశం ఏంటి? తాను ప్రకాశాన్ని మరిచిపోయి తన ప్రకాశంలోనే తెలియబడిన ఒక శరీరము నేనని అనుకుని ఇక ప్రపంచంలోకి ఈ దేహాల్లోకి పడి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ అనుకోవడం అన్నది నేను నేను అని అనుకోవడమే తప్ప నేను కాదని, నేను మేనుని ప్రకాశింపచేస్తూ సమస్త జగత్తుని ప్రకాశింపచేస్తున్నటువంటి చైతన్యాన్ని వాడు ఎరగడు. తెరని మరిచి బొమ్మల్ని అతను చూసినట్లు ఆత్మని మరిచి తన దివ్య ప్రకాశము నందే తెలియబడుతున్న ఈ దృశ్యము నా ప్రకాశంలోనే తెర మీద బొమ్మల్లాగా అవి కలిగి తొలుగుతున్నాయి. నేను కేవల ప్రకాశాన్నే, నా ప్రకాశాన్ని విడిచి అవి లేవు అని తన ఆత్మస్వరూపాన్ని మరచిన అజ్ఞాని ఈ ప్రపంచమంతా వాస్తవము అనుకుంటాడు. సినిమా నిజం అనుకున్నట్లు. తెరని మరిచి బొమ్మనే అతను చూసినట్టు, తెర లేకుండా అవి ఉన్నట్టును అక్కడ తెర కనిపించదుగా, మరి బొమ్మలే ఉన్నట్టు కనపడుతుంది. అలాగే నీ నిజస్వరూపము నీకు తెలియదు. ఈ బొమ్మలి ప్రపంచమే నీకు తెలుస్తూ ఉంటుంది. తెర లేకుండా బొమ్మలు లేవని తెలుసుకోవద్దు. అలా తెలుసుకుంటే చూచేవాడే లేకపోతే చూడబడేదంటూ ఏమీ ఉండదు అని నువ్వు తెలుసుకుంటే, అదే చెప్తా, చూసే నేను లేకపోతే అనంత కోటి విశ్వాలైనా ఉండగలవని 1000 కోటి సార్లు చెప్పాను. కాబట్టి చూచేవాడు లేకపోతే చూడబడేదంటూ ఏమీ ఉండదు. ఏది ఉన్నా నా ప్రకాశంలోనే అని తెలుసుకుని ఎవరు బ్రహ్మచంద్రులు అలా తెలుసుకుంటే. జ్ఞానికి బొమ్మలు తెర కూడా ఆత్మేనని తెలుసు. ఎందుకంటే తెరను విడిచి బొమ్మలు లేవు గనక, బొమ్మలుగా ఉన్నది కూడా తెర యొక్క ఆశ్రయంలోనే గనక జ్ఞానికి ఆ బొమ్మలు ఆ తెర కూడా ఆత్మేనని తెలుసు. నేనే అంతా నేనే అప్పుడు అంటాడు అతడు. బొమ్మలు ఉన్నప్పుడు ఆత్మరూపం వ్యక్తమవుతుంది, అవి లేనప్పుడు అవి వ్యక్తమవుతుంది. ఆత్మ ఏ రూపంలో ఉన్నా జ్ఞానికి పర్వాలేదు, వ్యక్తమైన ఒకటే వ్యక్తం కాకపోయినా ఒకటే. అతడెప్పుడు ఆత్మనే. కానీ జ్ఞాని చలాకీగా ఉండడం చూసి అజ్ఞాన అయోమయంలో పడతాడు. మరి అంత బ్రహ్మజ్ఞానం అంటున్నాడు, ఏది నేనే అంతా అంటున్నాడు, అసలు ఇదంతా ఒక దృశ్యమే అంటున్నాడు. కానీ మంచి హుషారుగా చక్ 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 మన ఇవన్నీ సత్యాలన్నట్టు పనులు చేసేస్తూ ఉంటాడు. అజ్ఞాని చూసి ఈయన ఏమనుకోవాలి, నాకంటే ఎక్కువగా భ్రమలో ఉన్నవాళ్లా కనపడుతున్నాడే అనుకుంటాడు అజ్ఞాని. మళ్ళీ ప్రశ్న, ఈ భగవాను ప్రపంచాన్ని ఎలా చూస్తారండి? తమలో భాగంగా చూస్తారా అయితే అని అడిగాడు. ఇప్పుడు జవాబు, ఉన్నదల్లా ఆత్మే.
ఇంకేది కాదు. అజ్ఞానం వల్ల అది 3 విధాలుగా కనబడుతోంది అంతే. ఉన్నది మీరే, నీ జ్ఞాన ప్రకాశమే, అది తప్ప ఇంక ఏది కాదు. కానీ అజ్ఞానం వల్ల నీ జ్ఞాన ప్రకాశంలోనే 3 విధాలుగా కనపడుతోంది. ఒకటి తమ వంటి దాని వలె, రెండోది తమ కంటే వేరుగా, మూడోది తనలో భాగంగా. అంటే ప్రపంచము తన ఆత్మ వంటి వేరొక ఆత్మ కాదు. ఆత్మకి అది వేరు కాదు, ఆత్మలో భాగము కాదు. ఈ ప్రపంచం ఆత్మ కాదు. తెర మీద కనబడే బొమ్మలు తెర కాదు. నేను అలా చెప్తే ఇక తెరా బొమ్మ పట్టుకుని వేళ్లాడతారు. మిమ్మల్ని జ్ఞానము మీరుగా ఉండండి, ఉండి వినండి. ప్రపంచము ఆత్మ వంటిది. ప్రపంచం నా ఆత్మ వంటి వేరొక ఆత్మ కాదు, నాకంటే వేరుగా లేదు అని. అలా అని ఆత్మలో ఒక భాగము కాదు, నాలో ఒక భాగము కాదు. నాలో ఒక భాగమా? నాకేమైనా విభాగాలు ఉంటే దానిలో ఒక భాగం అనుకోవాలి. అప్పుడు ఆ పృచ్ఛకుడు ప్రపంచం ఆత్మ మీద ప్రతిబింబంలాగా పడదా? మరి నేను ఆత్మని అంటున్నారు, నేను ప్రకాశాన్ని అంటున్నారు. దాని మీద పడినటువంటి ప్రతిబింబమే ఈ ప్రపంచం కదా అన్నాడు. ఏదైనా ప్రతిబింబం కావాలంటే ఒక వస్తువు దాని బింబము ఉండాలి కదయ్యా. ప్రతిబింబం రావాలంటే అద్దమును నీ ముఖము ఉండాలి. ఆత్మకి ఇటువంటి భేదాలు ఏవి ఉండవు. తానును తను కనపడడానికి ఒక అద్దమును, ఆ అద్దంలో తన ప్రతిబింబమును, ఇలా ఏమి ఉండవు. తనక్కడే ఉంటాడంతే. ఒకవేళ బింబమో అది కనపడడానికి అద్దమో దానిలో ప్రతిబింబమో ఉన్నా వాటిని వేటిని తనకంటే వేరు అని చూడడు. అయితే మరి జ్ఞానికి కళలు వస్తాయా అండి అంటే వస్తాయి, కానీ అది కలలేనని అతను తెలుస్తూ ఉంటుంది. మెళుకుగా ఉన్నప్పుడు కూడా ఇది కలేనని భావించినట్లే అదీను. కావాలంటే వాటిని ఒకటో కళ రెండో కళ అనుకో. మొదటి కళ మెళుకు అయితే రెండో కళ కళ అంతే. జ్ఞాని 4వ అవస్థలో ఉంటాడు. దాన్నే తురీయావస్థ అంటే పరమ సత్యంలో స్థితమై ఉంటాడని అర్థం. మెళుకు, స్వప్నము, సుషుప్తి అవస్థలని ఏ స్పందన ఏ రాగము లేకుండా చూస్తూ ఉంటాడు. అదండి మెళుకు వచ్చినా మెళుకులో అనేకమైనటువంటి నామరూపాత్మకమైన జగత్తు, దానిలో ఒక మేను, దానికి సంబంధించిన ఏవో అలాగే ఆ నేనుకి పడనివి కూడా ఎన్నో అవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే అది పోయి స్వప్నంలో మళ్ళీ ఏవో వస్తూ ఉంటాయి. అది పోయి మళ్ళీ నిద్ర వస్తూ ఉంటుంది. వాట్ల పట్ల ఏ స్పందన గాని ఏ రాగము గాని లేకుండా ఉంటాడు, వస్తూ ఉంటాడు అంతే. దానిపై కదిలే బొమ్మలులాగా మెలకువ, కళ, నిద్ర అవస్థల్ని అనుభవించే వారికి ఈ మూడింటికి ఆవల ఉన్న స్థితి అయిన తురీయ అవస్థ అంటారు. నాలోనే నాకే నా చేత తెలియబడుతూనే ఈ జాగ్రత్త అవస్థ వస్తోంది, అనేకముగా ఉంది వెళ్ళింది. నాలోనే నిద్రావస్థ వస్తోంది వెళుతోంది, ఏమీ లేకుండా ఉంది. నాలోనే కళ ఒక భావన రూపమైన జగత్తు వస్తోంది వెళుతోంది. కానీ ఈ మూడింటికి ఆవల ఉన్న స్థితి
అదే తురియం. ఇది మెలకువగా ఉండే నిద్ర అన్నమాట. ఇప్పుడు మనం మెలకుగా ఉన్నాం కదా, ఈ మెలకు జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా. ఈ జాగ్రత్త అవస్థని కూడా వచ్చి వెళ్లిపోయే ఒక కళలాగా నువ్వు ఎరుకుతో చూడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది అంటే నిజంగా నువ్వు ఉండుంటే తెలుసును. మరి అంటే ఇవన్నీ కూడా వేటి పట్ల కూడా నీకు ఏ అహంకార మమకార బంధము గాని బాధ్యత గాని బరువు గాని ఉండవు. అది ఒక సీన్ లాగా వచ్చి వెళుతోంది అంతే. కాబట్టి అది మెలకువగా ఉండే నిద్ర. దానిని 4వ అవస్థ అని కూడా అంటారు. కానీ వాస్తవానికి ఉండేది తురియ అవస్థే. అసలు అందరికీ మనం అందరం తురియులోనే ఉన్నాం. మిగిలిన 3 అలాగా ఉన్నట్టు అనిపిస్తోన్నా అవేవి ఉండవు, లేవు కూడా అని తెలుసుకుంటే నేను అలాగే ఉన్నాను, ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడు. వాటిలోనికి అవస్థలు వస్తూనే వెళుతున్నాయి. తురియ అవస్థలో లేనివాడు ఎవడూ లేడు. అవి వస్తున్నాయి వెళుతున్నాయి. ఎందుకంటే వాడు అలాగే ఉన్నాడు. ఇవి వచ్చి వెళ్ళినా వాడినేమి కొట్టుకుపోవట్లేదు కదా. అవి తెలిసిన వాడిని అవి లాక్కెళ్ళిపోవడం లేదు, తెలియని వాడిని అవి లాక్కెళ్ళిపోవడం లేదు. మరి ఇప్పుడు నువ్వు ఎప్పుడు తురియంలో ఉన్నట్టేగా. తానున్నాడు కాబట్టి 3 వచ్చి పెడుతున్నాయి అని వాడికి తెలిసినా తెలియకపోయినా అందరూ తురియ అవస్థలోనే ఉన్నారు. మిగిలిన 3 ఉన్నట్టే అనిపించినా అవి లేవు అనిపిస్తాయి కదా. అదేంటంటే నాకు అవన్నీ తెలుస్తున్నాయి కదా అంటే తెలుస్తున్నా అవి లేవు, ఉండడం లేదు కదా. వల్ల తురియ అవస్థే. తురియాతీతము కూడా అంటే 4వ అవస్థ అతీతము. అందరికీ ఉంది, అది ఎవరికి లేకపోలేదు. అందరూ సమాధి స్థితిలోనే ఉన్నారు. కొత్తగా సమాధి నేర్చుకోలేదు. కానీ ఏవో వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. అంటేనండి జ్ఞానికి 3 అవస్థలలోనూ మానసిక స్థితిలో తేడా ఉండదా అండి? మనకి మెలకు వచ్చేసరికి మన మనసు ఒక రకంగా అయిపోతుంది, కాలేస్తే మరొక రకంగా ఉంటుంది, నిద్రస్తే పడిపోతుంది. కానీ మరి జ్ఞాని 3 అవస్థల్లోనూ అతడి మానసిక స్థితిలో తేడా ఉంటుందా ఉండదా? అయ్యో అదేలా సంభవం? మనసే నాశనం అయిపోయే ఇది వస్తుంటే వెళుతున్నాయి, దీంతో నాకేమీ పని లేకుండా ఉన్నానన్నప్పుడు అలా గనుక నువ్వు ఉంటే నీకు మనసే ఉండదు, వ్యాఖ్యానాలు చేయడానికి అవకాశం లేదు కదా. అందుకని నీకు మనసు ఉండదు. జ్ఞానికి 3 అవస్థల్లోనూ తేడా, మానసిక స్థితిలో తేడా ఉండదా అంటే ఎలా సంభవం? మనస్సే నాశనం అయిపోయి చైతన్యంలో లీనమైపోయింది కదా. ఇక అవన్నీ పోయేవి, అవి కాదని మనసు కూడా తెలిసిపోయింది. ఆ మనసు కూడా నీ నిజస్వరూపం నుంచి లేచిన ఒక కిరణమే కాబట్టి అది నీలో లీనమైపోయింది. అబద్ధాలని దానికే తెలుసు, అది ఎందుకు వెళ్తుంది దాని మీదకి? ఒక దొంగాడమ్మా వాడు ఒక బజార్లో ఒకటి పర్సు కొట్టేశాడు. ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి ఆ పర్సు ఓపెన్ చేసి చూశాడు. దానిలో ఏమీ లేవు, ఖాళీ పర్సు. వాడు ఏం చేశాక పడేస్తాడు కదా. అలాగే 3 అవస్థలు ఉత్త హొళ్ళక్యాన్ని మనసుకు తెలిస్తే 3 అవస్థలు అది కూడా పడేస్తుంది. జ్ఞాని మనసు అలా ఉంటుంది. జ్ఞానికి 3 అవస్థలు అసత్యాలే. కానీ అజ్ఞానికి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదు, విన్నప్పుడు అంటాడంతే. అతడికి మెలకుగా ఉన్న స్థితే పరమ ప్రమాణం కనుక అతడికి ఇది అర్థం అవ్వదు. జ్ఞానికో సత్యానికి ప్రమాణం సత్యమే. శుద్ధ చైతన్యకి ఈ సత్యం శాశ్వతమై ఉంది.
అందువల్ల నువ్వు చెప్పే 3 అవస్థల్లోనూ సమానంగా ఎప్పుడూ ఉంటుంది. ఈ సత్యంలో ఏకమైన వాడికి మనస్సే లేదు. ఈ 3 అవస్థలు కూడా లేవు అసలు. అందువల్ల అతనికి అంతర్ముఖం అవడం గాని బహిర్ముఖం అవడం గాని ఉండవు. అంతర్ముఖి ఎక్కడికి వెళ్తాడు? తానుగా ఉంటాడంతే. బహిర్ముఖం అవడం అంటే ఇది సత్యం అనుకుని ఈ సత్యమైన దానిలోంచి ఏదో పొందాలనుకుంటే అప్పుడు బహిర్ముఖం అంటారు. కాబట్టి అంతర్ముఖం అవ్వమంటారు. కానీ అసలు తానే ఉన్నాడు, ఏవి ఉన్నట్టు కనపడేవి గాని అవి లేవని ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇక బహిర్ముఖం లేదు, అంతర్ముఖం లేదు. ఎందుకంటే అతడు తన స్వరూపాన్ని ఎప్పుడూ ఎరిగి ఉంటాడు గనక అతను ఎప్పుడు మెళుకుగా ఉన్నట్టే. అతనికి ప్రపంచం మళ్ళీ మళ్ళీ కనపడే అస్తమానం రకరకాలుగా కనపడే కళలు, ఎన్నో రకరకాల కళలు వస్తుంటాయి. అలాగే అంతే. అలా తెలియాలమ్మా అన్నపూర్ణ గారు. అతన్ని ఎప్పుడూ గాఢ నిద్రలో ఉన్నట్టే. దేహం అంటూ ఉన్నదన్న ధ్యాసే ఉండదు. ఇంకేముంది? ఏదున్నా నేను సదా ఉన్నటువంటి ప్రకాశాన్ని అంతే. ఎన్నో వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి అని ఉంటాడు కనుక గాఢ నిద్రలో ఉన్నట్టే. అలాగే ఏది వచ్చినా దాని వ్యామోహం లేకుండా ఉంటున్నాడు కాబట్టి మెలకుగా ఉన్నట్టే. ఇది ఒక ప్రశ్న చెప్పేసి ఊరుకుంటానమ్మా. జ్ఞానికి దేహాత్మ బుద్ధి, నేను ఈ దేహాన్ని అనే భావన అసలు ఉండదా కొంచెం కూడా? ఉదాహరణకి శ్రీ భగవాన్కి ఏ పురుగైనా కుట్టిందనుకోండి, ఆ విషయం ఆయనకు తెలియదంటారా? అది తెలుస్తుంది. దేహాత్మ బుద్ధి కూడా ఉంటుంది. ఇది జ్ఞానికి ఉంటుంది, అజ్ఞానికి ఉంటుంది. కానీ ఎటొచ్చి అజ్ఞానికి ఈ శరీరమే నేను అనుకుంటాడు, జ్ఞాని మాత్రం ఇది అంతా ఆత్మే, ఇదంతా బ్రహ్మమే అనుకుంటాడు. నొప్పి ఉంది, ఉండని. ఇది కూడా ఆ ఆత్మలో ఒక భాగమే కదా. ఉంది. లేదంటే ఈ శరీరం మాత్రమే నేను అనుకుంటే నొప్పంతా నాదే అని తీసుకోవాలి. అవునా? ఇది కూడా ఒక భాగమే. శరీరం ఆత్మ ఒక భాగమే. అన్ని శరీరాలలోనూ తో కూడినటువంటి ఈ నా ఆత్మలో ఈ శరీరం కూడా ఒక భాగమే. అంతే. ఆ శరీరం అంతే నేను, ఇదే నేనన్న భావం లేదు. అందుచేత ఈ శరీరపు సుఖ దుఃఖాలకి, బాధలకి కలుగుతూ ఉన్నా పట్టించుకోకుండా అతీతంగా ఉంటాడు. ఇదే నేనని బిగుసుకుపోతే ఇదే ఆ రోగం పట్టించి ఏడిపిస్తుంది. కాబట్టి ఇదే నేనుగా లేడు గనక, అంతా తానుగా ఉన్నాడు గనక ఆ బాధ యొక్క ప్రభావం అతడి మీద ఉండదు. ఉండదంటే అసలు తెలుస్తూ ఉంటుంది. కూడా ఆత్మలో భాగమే. ఆత్మ ఏమో పరిపూర్ణమైనది. దేహాత్మ బుద్ధిని దాటితే తప్ప ఎవరు జ్ఞానికి కాలేదు. ఎంత చెప్పినా అది ఊహే, ఆ అనుభవం. ఆ బుద్ధి లేకపోతే కర్తృత్వము లేదు, కర్త లేదు. అందువల్ల జ్ఞానికి కర్మ లేదు, అంటే ఏ కార్యాలు చెయ్యడు. అది అతని అనుభవం. అది లేకపోతే అతడు జ్ఞాని కాదు. చేయడానికి మనకి చేస్తున్నాడు, కనపడుతున్నాడు, అక్కడ కర్తృత్వ భావం లేదు. అంటే కర్మ లేదు, కర్మ ఫలితము లేదు. నేను చేస్తున్నాను అనుకోవట్లేదు కాబట్టి అక్కడ కర్మ చేసినా చేయని వాడే. కాబట్టి అటువంటి కర్తృత్వ భావం ఉంది అంటే అతను జ్ఞాని కాదన్నమాట. కానీ అజ్ఞాని మాత్రం జ్ఞానిని ఒక శరీరానికి పరిమితం చేసేస్తాడు. తాను శరీరానికి పరిమితం కాబట్టి జ్ఞాని కూడా ఆ శరీరమే ఆయన అని చేస్తాడు. జ్ఞాని అలాగా చేసుకోడు, అలా చూడడు కూడా. శరీరమే నేనుగా చేసుకోడు, శరీరమే నేనుగా చూసుకోడు.
సరేనా, మీకు రేపు చెప్పుకుందామా? అలా ఇప్పుడు ఆఖరికి ఫైనల్ గా మనకి అందిన జ్యూస్ ఏమిటి? ఆత్మ సంస్థితుడైన వాడికి మూడవస్థలు కూడా వాడు తనకంటే వేరుగా చూడడు, తాను తప్ప రెండోది లేదని ఉంటాడు. అదండి చంద్రమతి గారు అన్నపూర్ణ గారికి పెద్దక్కలాగా మాట్లాడుతున్నారు ఏమిటి? మర్చిపోయేవని చూస్తాడు కదమ్మా. ఉన్నానండి, నేను సదా ఉన్నాను కానీ మర్చిపోతున్నాను. ఏది వస్తే అది నేను నాది అనుకుంటున్నాను, కానీ ఏది వచ్చినా అది నేను నాది కాదు. కానీ నేను సదా ఉన్నాను అన్న దాన్ని మరిచిపోతున్నాను. నేను ఇప్పుడు ఆ మరుపు లేకుండా ఉండాలని తెలుసుకున్నాను. నాకు అందిన సారం అయితే అది. అవునమ్మా. సెన్స్ లేని వాడు ఇలా ఉంటే, వాడు అలా ఉంటే ఇలా ఉంటే మనకేమిటి? నాకు అందిన సారం అదమ్మా చంద్రమతి గారు. అవునమ్మా, అది నిజమేనమ్మా. నేను సదా ఉన్నాను. ఇదిగో జాగ్రత్త వచ్చింది, ఏదో ఏదో జరిగాయి, ఏదో ఏదో అయ్యాయి, వెళ్ళిపోతుంది. అయినా ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. ఉండి కూడా ఈ జాగ్రత్త అవస్థ వచ్చేసరికి తెలియబడే దానిలో కలిసిపోయి నేను సదా ఉన్నవాడినని మరిచిపోయి సదా ఉండని దేహముతో వ్యవహారం చేయడం చేత ఈ దేహ లక్షణాలు ఆటోమేటిక్ గా నాకు కలిగినట్లు అనిపిస్తున్నాయి. కానీ నాకు మరుపు లేకపోతే నేను సదా ఉన్నాను. ఇది వచ్చింది సరే, దేహం ఉంది కాబట్టి వ్యవహారము జరుగుతోంది. జరుగుతోంది అనడం వేరు, చేస్తున్నాను అనడం వేరు. అర్థం తెలుసుకోండి. అవునమ్మా, జరుగుతోంది అన్నప్పుడు తాను కర్త కాడు. నేను చేస్తున్నాను అంటే కర్తే. మరి ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అంటుంటే మరి ఆ కర్త ఉంటున్నావు కాబట్టి కర్తకి కార్యం ఉంటుంది, కార్యానికి ఫలితం ఉంటుంది. జరుగుతోంది. మాటలు బాగా సూక్ష్మంగా ఉంటాయి, ఒకేలా ఉంటాయి, అర్థం అయిపోయినట్టు ఉంటాయి, అర్థం అవ్వవు. జరుగుతోంది అంతే, జరుగుతోంది అంతే. అక్కడ ఏది కర్తేడి? నేను చేస్తున్నానన్నప్పుడు ఏది జరగాలి అదే జరుగుతుంది, జరుగుతోంది అన్నప్పుడు ఏది జరగాలి అదే జరుగుతోంది. నేను చేస్తున్నాను అన్నవాడు బంధింపబడతాడు, జరుగుతోందని తెలుసుకున్నవాడు విముక్తుడై ఉంటాడు.